అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అస్సలు నీచు వాసన రాకుండా చేపల పులుసు ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చెప్పేస్తాను. వినేసి మీరు ప్రిపేర్ చేసేసుకుందరు కానీ వచ్చేయండి. మరి ముందుగా ఒక నిమ్మకాయంత చింతపండు, నేను 3 కేజీల చేప తీసుకున్నాను. 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. దాన్ని ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. నానిన చింతపండుని మనం ముందుగా పులుసు పిండుకొని రెడీగా పెట్టుకోవాలి. చింతపండు పులుసు మనం 2-3 సార్లు వస్తుంది మనకి. ఆ 2-3 సార్లు పిండేసుకొని పిప్పిని తీసేసి పులుసు వరకు వేరు చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మొదటిసారి పులుసు చాలా చిక్కగా వస్తుంది మనకి. ఆ తర్వాత రెండోసారి కూడా మనకి ఇంకా గుజ్జులో పులుసు ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుని రసాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత కూడా ఇంకొకసారి కొంచెం నీళ్లు వేసి తీసేసుకుంటే మనకి పిప్పి మొత్తం పక్కకు వచ్చేసి రసం అంతా విడిగా ఇలా రెడీ అవుతుంది. ఈ చింతపండు రసాన్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 3 యాలకులు, ఒక సగం పువ్వు జావిత్రి వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా యాలకులు జావిత్రి వేయటం వల్ల కూర అస్సలు నీచు వాసన రాదు. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఒక పెద్ద టొమాటో తీసుకుని దీన్ని కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను కసూరి మేతి, 1 టీ స్పూను సోంపు వేసి దీన్ని నీళ్లు వేయకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పెట్టుకోండి. ఈ మసాలా వేయటం వల్ల ఫిష్ పులుసు ఘుమఘుమలాడిపోతుంది. అస్సలు నీచు వాసన రాదు. ఫిష్ తినమనే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. స్టవ్ మీద లోతుగా ఉండే గిన్నె పెట్టుకొని ఫిష్ పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను 150 గ్రామ్స్ వరకు ఆయిల్ పోసాను. ఇందులో 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని 1 నిమిషం పాటు మెంతులు వేగాక మనం రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు యాడ్ చేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు 1-2 నిమిషాలు ఉల్లిపాయ పేస్టును వేయించుకొని మనం రెడీగా పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి, 4 చీలికలుగా చేసిన పచ్చిమిర్చి, మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి, ఇవన్నీ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు వీటన్నింటినీ కూడా మనం మంచి వాసన వచ్చి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలాలి. ఇవి 3 కేజీల నది చేప అండి, రాగండే అంటారు కదా ఆ చేప. పసుపు, ఉప్పు, వెనిగర్, మజ్జిగ వేసి కడిగి పెట్టుకుంటే అస్సలు స్మెల్ రావు చేప ముక్కలు. వీటిని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమంలో వేసుకుని మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్టు వేయలేదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా ఎందుకు వేయలేదని మీరు అనొచ్చు. అల్లం వెల్లుల్లి ఫ్లేవరు మనం మిస్ అవ్వకుండా ఉంటాం ఈ స్టేజ్లో వేసుకుంటే, అందుకే వేయలేదు. ఇప్పుడు ముక్కల్ని ఇలా మసాలా మొత్తం పట్టేలాగా ఇప్పుడు మాత్రమే మనం మెల్లగా గరిటెతో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఆవిరి వచ్చాక మూత తీసేసి ఇక మనం గరిటె పెట్టకూడదు పులుసులో. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం చేప ముక్కల్లో పోసి
హండి రెండు వైపులా పెట్టుకొని ఇలా కదిలించుకోవాలి. అస్సలు గరిటె పెట్టకూడదండి, చితరయ్యి ముక్కలు విరిగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా తరిగి, అలాగే ఇంకో 4 పచ్చిమిర్చి చీలికలుగా తరిగి యాడ్ చేసుకుంటే పులుసు ఘుమఘుమలాడిపోతూ చాలా కమ్మగా ఉంటుంది. పచ్చిమిర్చి మనం ఇందాక వేసాం, ఇప్పుడు కూడా వెయ్యాలి. పులుసు ఇప్పుడు మనం మరగబెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని. ఫిష్ పులుసు చాలా త్వరగా కుక్ అవుతూ ఉంటుంది. మధ్యలో కూడా మనం ఇలా కలియబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. గరిటెలు పెట్టి మాత్రం తిప్పకూడదు. పులుసు మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పులుసులో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి పులుసుని ఇలా చూడండి, మీకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ. ఇలా చాలు. చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చి చిక్కబడుతుంది. పులుసుని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడానికి రెడీగా ఉంది. వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. ఈ రెసిపీ ఎలా కుదిరిందో ట్రై చేసి నాకు చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.